హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని గొబ్బిలి పాటలు చెప్తున్నాను, చూడండి. బియ్యల్లో గొబ్బియ్యల్లో 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 దుక్కు దుక్కు దున్నారంట, ఏమి దుక్కు దున్నారంట, రాజావారి తోటలో జామ దుక్కు దున్నారంట. అవునా టీయక్కల్లారా, చంద్రగిరి బామల్లారా, బామలగిరి గొబ్బిల్లో గొబ్బియ్యల్లో 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 విత్తనం విత్తనం నాటారంట, ఏమి విత్తనం నాటారంట, రాజావారి తోటలో జామ విత్తనం నాటారంట. అవునా టీయక్కల్లారా, చంద్రగిరి బామల్లారా, బామలగిరి గొబ్బిల్లో గొబ్బియ్యల్లో 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 గొబ్బియ్యల్లో. ఇదే ట్యూన్లో మిగతా పాట కూడా మొత్తం పాడేయండి. ఇది గొబ్బిల్లో పాడే మనం మొదటి పాట. ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే, ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే, ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే, ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించెనే, ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించెనే, కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు, భలే కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు. మళ్ళీ ఎలా వచ్చనమ్మ పాడాలి. ఇలా మొత్తం ఈ పాట అంతా ఇదే ట్యూన్లో పాడుకుంటూ వెళ్ళండి. ఇది మనం గొబ్బిలి పాటలో పాడే రెండవ పాట. చందమామ చందమామ ఓ చందమామ, చందమామ కూతుళ్ళు నీలగిరి కన్నెలు, నీలగిరి కన్నెలకు నిత్యమల్లె తోట. ఇలా ఈ ట్యూన్లో మనం మూడో పాట పాడాలి. చందమామ చీర సన్న బియ్యం ఒల్లో పోసి, అమ్మ నేను తినగానే అల్లుడొస్తే అంపబోకు, మామ వస్తే మళ్ళీ రమ్మను. ఇలా ఈ ట్యూన్లో అత్తారింటికి వెళ్ళనని చెప్పి ఆడబిడ్డ గొడవ చేసే పాట అనమాట. ఇది మన గొబ్బిళ్ళలో నాలుగో పాట. నెక్స్ట్ యాక్చువల్గా సుబ్బి గొబ్బెమ్మ అండి, గొబ్బి సుబ్బమ్మ కాదు. సుబ్బి గొబ్బెమ్మ సుబ్బన్నీయవే, చామంతి పువ్వంటి చెల్లెల్నీయావే, తామరి పువ్వంటి తమ్ముణ్ణీయావే, అరటి పువ్వంటి అన్న నీయావే. ఇలా ఈ ట్యూన్లో ఈ పాట పాడాలి. తర్వాత పాట అటవీ స్థలములు. అటవీ స్థలములు కడుగుదమా, వటపత్రంబులు కోయుదమా, గోలి కాయలు ఆడుదమా, గుంటలు చక్కగా తవ్వుదమా. ఇలా ఈ ట్యూన్లో ఈ పాట పాడాలి. ఒకటేసి పువ్వు నీసిగన, చిటికెడు గంధం నా మెడన, చాల కల్లర సంపంగి మొగ్గలర, జానకి గౌరీ ఉయ్యాలలో, గొబ్బియ్యలో గొబ్బియ్యలో రెండేసి పూలు నీసిగన, చిటికెడు గంధం నా మెడన. ఇలా ఈ ట్యూన్లో మిగతా మొత్తం పాట అంతా 5 పూల వరకు పాడుకుంటూ రావాలి. ఇది మన గొబ్బిళ్ళలో 6వ పాట. ఇప్పుడు గొబ్బిళ్ళలో ఆఖరి పాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పాట. చాలామందికి చాలా ఇష్టమైన పాట, చాలా సరదాగా ఉండే పాట. ఆడపెళ్లివారు మగపెళ్లివారు 2 వర్గాల కింద విడిపోతారండి. ఆడపెళ్లివారు మగపెళ్లివారిని అడుగుతారనమాట వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళమని. 1,000 ఇస్తాము, వంటి వరహం ఇస్తాము, రారండి పెళ్ళివారు మా ఇంటికి. అప్పుడు మగపెళ్లివారు ఏమంటారంటే, 1,000 అక్కర్లేదు, వంటి వరహం అక్కర్లేదు, రామండి పెళ్ళివారు మీ ఇంటికి. అలానే 2,000 ఇస్తాము, 3,000 ఇస్తాము ఈ ట్యూన్లో పాడుకుంటూ మొత్తం లాస్ట్లో 10,000 ఇస్తాము అన్న చోటన లక్ష్మీదేవిని ఇస్తాము అంటాం. అప్పుడు మగపెళ్లివారు కూడా ఒప్పుకొని లక్ష్మీదేవిని తీసుకెళ్ళిపోతాం అంటాం. ఇలా ఈ ట్యూన్లో ఈ పాట అంతా ఆడపిల్లవారు మగపిల్లవారు పాడుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.